ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నాగుల చవితిని చాలా శ్రద్ధగా పూజించుకుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. నాగుల చవితే ఎందుకింత ప్రధానంగా చేసుకుంటారు అంటే, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రులు నాగజాతికి చెందినటువంటి వాళ్ళు అని మనకి కొన్ని పురాణాధారాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం విశ్వసించటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఏ దేవాలయంలో చూడండి, అది రామాలయం కావచ్చు, అమ్మవారాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఓ రావి చెట్టు, దాని కింద జంట నాగుల ప్రతిష్ఠ, నాగ ఆరాధన తరచుగా కనపడుతూ ఉంటుంది. చాలామంది పేర్లలో మనకి నాగ శబ్దం ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది పేర్లలో ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ కొంత పూర్వకాలం వాళ్ళ పేర్లలో చూస్తే సుబ్బయ్య, సుబ్బమ్మ లాంటి పేర్లు మనకి తరచుగా కనపడతాయి. ఇవన్నీ సుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు పూర్తిగా అనలేకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి నామాలు అన్నమాట. ఇలా ఉండేటటువంటి ఇలా నాగ ఆరాధన అన్నది మనకు కనపడేది ప్రధానంగా నాగుల చవితి నాడు ఒకటి చేస్తూ ఉంటాం. మనం దక్షిణాచ్యులు నాగుల చవితి నాడు చేస్తే, ఉత్తరాహికులు నాగ పంచమి అంటే మనం చవితి నాడు చేసిన తర్వాత మర్నాడు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఉండే పంచమి కూడా, శ్రావణ శుద్ధ పంచమి కూడా నాగపంచమిగా చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. అంతేకాకుండా మళ్ళీ మార్గశిర మాసం రాగానే సుబ్రహ్మణ్య షష్ఠి అని దాన్ని చాలా వేడుకగా జరుపుకునేటటువంటి పద్ధతి కనపడుతోంది.